ముందే కోవిడ్ లో చలికి వస్తా ఉంటే మళ్ళీ వర్షం కూడా పడింది గురు. హలో గురు, వెల్కమ్ బ్యాక్ టు కోవిడ్ గోలా. ఇది నాది కాదు మనది. మామ నిద్ర లేవగానే విండో ఓపెన్ చేసి చూస్తే వర్షం స్మెల్ వస్తుంది. సరే కిందికి వెళ్తే చూస్తే నిజంగానే వర్షం పడింది గురు. వర్షమే కదా పడింది, అందులో ఏం పెంతుంది అనుకుంటున్నారా? ఇండియాలో ఉన్న వాళ్ళకి ఇది కామన్ మామ, బట్ కోవిడ్ లో ఉన్న వాళ్ళకి ఇది మిరాకిల్. ఎందుకంటే ఇండియా మాదిరి ఇక్కడ సీజన్ వైజ్ పడదు గురు. దీనికి మూడు వచ్చినప్పుడు పడుతుంది. పోనీ ఆ పడేదో సమ్మర్ అయిపోయినాక పడితే కూడా పర్లేదు గురు, కరెక్ట్ గా చలికాలం వచ్చినప్పుడు పడుతుంది. వెదర్ బాగుందని చెప్పి బయటికి వెళ్ళి 2 రౌండ్లు వేద్దామని వెళ్తుంటే మా నెల్లూరు లారెన్స్ మాస్టర్ కనిపించాడు మామ. మనిషి చూడడానికి అమాయకుడుగా ఉంటాడు కానీ చిన్న తులో కాదు మామ. ఈ నెల్లూరు లారెన్స్ మాస్టర్ తో ఖచ్చితంగా ఒక వీడియో తీసి పెడతాను, అప్పుడు చూడండి ఈ మనిషి తులో ఏందో. ఈ వర్షానికి వచ్చే స్మెల్ ని ఆస్వాదిద్దామని చెప్పి రోడ్డు పైకి వచ్చేసాను గురు. ఈ కోవిడ్ లో వర్షం పడితే వచ్చే స్మెల్ ఏమో గానీ మా ఊర్లో వర్షం పడితే మాత్రం గురు ఆ పొలాల నుంచి స్మెల్ వస్తుంది మామ. స్వర్గం అనుకోండి. దట్టు మా ఊరు చుట్టుపక్కల అన్ని వరి కోయలు మామ. ఇంకా అర్థం చేసుకోండి మీరు ఎలా ఉంటుందో. నేనైతే ఆ స్మెల్ ఎలా ఉంటుందో చెప్పలేను గురు, బట్ మీరు ఎవరన్నా ఆ స్మెల్ ఎక్స్పీరియన్స్ చేసి ఉంటే ఖచ్చితంగా కామెంట్ లో చెప్పండి. ఈ వెదర్ కి 2 రౌండ్లు వేసాక సెలెత్తుంటే ఇంటికి వెళ్తుంటే మామ ఎవరో అంటే నాకు తెలియదు, నేను వీడియో తీసుకుంటే అది చూసి నాకు హాయ్ చెప్తున్నారు గురు. ఇంకా ఆవిడకి హాయ్ చెప్పేసి నేను ఇంటికి వచ్చేసాను మామ. అదండి ఇవాళ జరిగింది. సరే గురు, మళ్ళీ కలుద్దాం.